పల్నాడు జిల్లా వ్యాప్తంగా 200 పెట్రోల్ డీజిల్ బంక్స్ ఉన్నాయి. అన్నిటికీ ఈరోజు కొండపల్లి ఎన్టీఆర్ జిల్లా నుంచి సప్లై స్టాక్స్ అన్ని వస్తున్నాయి. మధ్యాహ్నం కల్లా ఎక్కడ కూడా షార్టేజ్ అవ్వకుండా అన్ని డీజిల్ బంక్స్ లో ఫుల్ గా సప్లైస్ ఉంటాయి. ఒకటి విజ్ఞప్తి అందరికి సిటిజన్స్ కి, ఎక్కడ కూడా ప్యానిక్ సిచ్యువేషన్ లేదు. మనకి సఫిషియంట్ స్టాక్స్ ఉన్నాయి. హిస్టారికల్ సేల్స్ డేటా కూడా చూస్తే గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎంత ఇచ్చామో దానికంటే 2 times స్టాక్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మధ్యాహ్నం కల్లా ఎక్కడెక్కడ నిన్న రిపోర్ట్ అయిన ఖాళీ అయిన స్టాక్స్ అక్కడ కూడా ఈ రోజు మధ్యాహ్నం కల్లా వస్తాయి. సో ఇక్కడ కూడా అవసరంని బట్టి మీరు ఫిల్లింగ్ చేయించుకోవాలి. ఎక్కువ హోల్డింగ్ లేదా భయంతో ఈ రోజు ఉంది రేపు ఉండకపోవచ్చు, ఆ భయంతో కూడా ఫిల్లింగ్ ఎక్కడ కూడా జరగకూడదు. పెట్రోల్ బంక్స్ కి డీజిల్ బంక్స్ కి కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ లిమిట్ లోనే 200 రూపీస్ లిమిట్ పర్ 2 వీలర్, 5 లీటర్ లిమిట్ పర్ 4 వీలర్ పెట్టి అంతవరకే ఇవ్వాలి. దానికంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఒక రోజుకి 2 రోజుకి సరిపోయేటట్టుగానే ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది అది ఓటింగ్ ప్యాటర్న్ లో వెళ్తున్నారు, భయంతో చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఏ జిల్లాలో కూడా షార్టేజ్ లేదు. సో దయచేసి వార్ని బట్టి కొంతమంది ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా కమర్షియల్ వాళ్ళు కూడా వచ్చి రిటైల్ అవుట్లెట్ లో తీసుకోకూడదు. ఎక్కడైనా ఇక్కడ ఈ రకంగా జరిగితే పోలీస్ వైపు నుంచి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుంది ఇఫ్ ఎనీబడి ఈస్ ట్రైంగ్ టు కమర్షియల్ ఎంటర్ప్రైజ్ ఇస్ ట్రైంగ్ టు టేక్ డీజిల్ ఫ్రమ్ రిటైల్ అవుట్లెట్స్. ఫాల్స్ న్యూస్ కూడా ఎవరైనా స్ప్రెడ్ చేస్తే సోషల్ మీడియాలో లేదా ప్రెస్ లో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దేర్ ఇస్ నో షార్టేజ్ ఇన్ సప్లై. డిమాండ్ నార్మల్ ఏం ఉంది. లాస్ట్ ఇయర్ ప్రకారం హిస్టారికల్ సేల్స్ ప్రకారం లేదా ఈ నెలకి ఏం నార్మల్ డిమాండ్ ఉండాలి దానికంటే ఎక్కువనే సప్లైస్ ఉన్నాయి. అందరూ దీంట్లో కోఆపరేట్ చేయాలి కోరుకుంటున్నాం. ప్రతి బంక్ లో మనకి టీమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ వైపు నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారు. ఎవరికి కూడా ప్రాబ్లం ఉంటే, రైతులకి ప్రాబ్లం ఉంటే లేదా హాస్పిటల్స్ కి జనరేటర్ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే దయచేసి వాళ్ళకి చెప్పండి. టోల్ ఫ్రీ నంబర్ కూడా ఒకటి పబ్లిసైజ్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్ ఫామ్ చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది ఉంటే దయచేసి దానికి సంప్రదించండి. ఇప్పుడు రైతులకి కొంతమంది డబ్బాలు తీసుకుని వస్తారు, టార్లో డబ్బాలు వస్తాయి, మరి వాళ్ళకి ఎట్లా మేడం? దానికి ఎవరు వస్తున్నారు కేస్ బై కేస్ బేసిస్ లో వాళ్ళు ట్రాక్టర్ నంబర్, హార్వెస్టర్ నంబర్ నోట్ చేసుకుని కన్సర్న్ సచివాలయంకి కాల్ చేసి ఇది మీకు రిజిస్టర్ అయిందా లేదా, నిజంగా ఇది హార్వెస్టర్ ఉందా లేదా, వాళ్ళ పంటకి వెళ్ళి చూసుకుని వాళ్ళు కన్ఫర్మ్ చేసినాకనే ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ బేసిస్ లో ఇవ్వట్లేదు. రెగ్యులర్ ఎవరు ఉంటే రైతులు అక్కడ నుంచి తీసుకుంటున్నారు, పరిచయం ఉంది, నిజంగా అతడికి ఉంది హార్వెస్టర్, అది ప్రూవ్ అయితేనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమైనా బ్లాక్ గా అమ్ముతున్నారనేది మాకు సమాచారం మేడం. సో దానికోసమే ఈ సచివాలయం సిబ్బంది కన్ఫర్మేషన్ తర్వాతనే లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కన్ఫర్మేషన్ తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఈ హాస్పిటల్స్ కి కూడా విజ్ఞప్తి, ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్ కూడా జనరేటర్ కోసం ఎవరు తీసుకుంటున్నారు, మీకు వచ్చే 2 రోజుకి ఎంత కావాలి అంతవరకే తీసుకోండి. దయచేసి హోర్డింగ్ చేయకూడదు. వారాల వరకు కావాల్సిన స్టాక్ తీసుకోకూడదు. దేర్ ఇస్ నో షార్టేజ్. డైలీ విల్ బి ఓపెనింగ్ ద బంక్. డీజిల్ మీకు అందుబాటులో ఉంటుంది. మిగతా వాళ్ళకి ప్రాబ్లం రాకుండా అందరికి ఇవ్వాలి. ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి ఇవ్వాలంటే దానికోసమే లిమిట్స్ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.